హాయ్ గైస్, వెల్కమ్ టు సాఫ్ట్వేర్ లైఫ్. ఈ వీడియోలో మనం వాట్ ఈజ్ నాస్కామ్ అండ్ వాట్ ఈజ్ ఎన్ఎస్ఆర్ అనే విషయాలు మాట్లాడుకుందాం. నాస్కామ్ దీని ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్. ఈ ఇండియాలో ఉన్న ఐటీ అండ్ బీపీఓ సెక్టర్ సంబంధించిన ఒక ట్రేడ్ అసోసియేషన్ ఇది. వీళ్ళ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఐటీ అండ్ బీపీఓ సెక్టర్స్ని యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ బాగా డెవలప్ చేయాలి, బాగా ప్రమోట్ చేయాలి, ఎక్కువ బిజినెస్ తీసుకురావాలి అనేది వీళ్ళ మెయిన్ ఇంటెన్షన్. ఉదాహరణకి ఎవరైనా ఒక 4 people కలిసి ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ ఒకటి డెవలప్ చేశారనుకుందాం. సో ఆ ప్రోడక్ట్ని ఎలా ప్రమోట్ చేయాలి, ఎలా మార్కెట్లో తీసుకెళ్ళాలి అనేది వీళ్ళకి తెలియకపోవచ్చు. సో అలాంటి టైంలో వీళ్ళు నాస్కామ్ కాంటాక్ట్ చేస్తే కనుక అండ్ దే విల్ హెల్ప్ దీస్ గైస్ టు ప్రమోట్ దేర్ ప్రోడక్ట్. అలాగే ఎవరైనా స్టార్ట్అప్ పెట్టాలనుకుంటున్నారు, డెఫినెట్లీ దే విల్ హెల్ప్. ఇదే కాకుండా 2013లో వీళ్ళు ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారు, 10,000 startups by 2023 అని. దే ఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. సో ఇదేంటంటే బేసికల్లీ ఇట్ ఈస్ మోర్ బెనిఫిషియల్ టు ద ఎంప్లాయర్స్ రదర్ దాన్ ఎంప్లాయీస్. ఎందుకంటే ఎంప్లాయీస్ సంబంధించిన స్కోప్ చాలా తక్కువ. ఎవరైనా ఎంటర్ప్రెన్యూర్స్ అవుదాం అనుకుంటున్నారు, స్టార్ట్అప్ పెట్టాలనుకుంటున్నారు, లేకపోతే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారంటే కనుక ఈ నాస్కామ్ అనే వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారు వాళ్ళకి. ఈ నాస్కామ్ వాళ్ళది నెక్స్ట్ ఏంటంటే ఎన్ఎస్ఆర్ అని ఉంటుంది. ఈ ఎన్ఎస్ఆర్ కూడా నాస్కామ్ యొక్క వాళ్ళ ఇనిషియేటివే. ఈ ఎన్ఎస్ఆర్ ఏంటంటే నేషనల్ స్కిల్స్ రిజిస్ట్రీ. ఇది ఎలా ఉంటుందంటే జనరల్లీ మీరు ఏదైనా ఒక కంపెనీలో జాయిన్ అయితే కనుక ఆ కంపెనీలో ఎన్ఎస్ఆర్ రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ అని ఉంటుంది. కొన్నిసార్లు జాయినింగ్ ఫార్మాలిటీస్లో వాళ్ళు చెప్తారు, ఈ కొత్తగా జాయిన్ అవబోతున్న క్యాండిడేట్ని వాళ్ళు అడుగుతారు, మీకు ఎన్ఎస్ఆర్ ప్రొఫైల్ ఉందా అని అడుగుతారు. లేదు అంటే కనుక మీరు క్రియేట్ చేసుకోండి, ఇది మా కంపెనీలో మ్యాండేటరీ అని చెప్తారు. సో ఆ రిజిస్ట్రేషన్ ఛార్జెస్, మీరు ఆ పోర్టల్లోకి వెళ్తారు, నేషనల్ స్కిల్స్ రిజిస్ట్రీ పోర్టల్, అక్కడికి వెళ్ళి మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి మీరు సైన్ అప్ అయ్యి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎంత 400 or 500 rupees ఎంత ఉంటుంది. సో వన్స్ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఎన్ఎస్ఆర్ పోర్టల్లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేయాలి. బేసికల్లీ మీ ప్రొఫైల్ అంటే ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఒక ఫేస్బుక్ ప్రొఫైల్ ఆర్ లింక్డ్ఇన్ ఆర్ నౌకరీ ప్రొఫైల్, ఇలాంటి ప్రొఫైల్ అది. అక్కడ మీరు బేసికల్లీ మీరు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, మీ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, మీ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మీ పుట్టుమచ్చలు అవన్నీ ఏంటి, మీ ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఏంటి అవన్నీ, అట్ ది సేమ్ టైం ఆ తర్వాత మీ బయోమెట్రిక్స్ డీటెయిల్స్ ఇవన్నీ మీరు దాంట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఎవ్రీ ఇయర్ 100 rupees 150 rupees ఎంత ఉంటుంది. రెన్యువల్ ఛార్జెస్ కూడా ఉంటాయి. యూ హ్యావ్ టు గెట్ ఇట్ రెన్యూడ్ ఎవ్రీ ఇయర్. అఫ్ కోర్స్ ఈ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అవి మీకు కంపెనీ రియంబర్స్ చేస్తుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. బట్ ఈ రెన్యువల్ మాత్రం మీరే చేసుకోవాలనుకుంటాను. దీనివల్ల ఏమవుతుందంటే వన్స్ మీరు ఈ ఎన్ఎస్ఆర్ పోర్టల్లో మీరు రిజిస్టర్ అయ్యారు, సో ఇక్కడ ఒక 3 years వర్క్ చేశారు. సో ఈ మీరు ఎంటర్ చేసిన ఈ డీటెయిల్స్కి ఆ ఎన్ఎస్ఆర్ వైపు నుంచి కానీ లేకపోతే మీ కంపెనీ తరపు నుంచి కానీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరిగినప్పుడు వాళ్ళు ఇవన్నీ మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని కరెక్టా కాదా, లెట్స్ సే మీరు ప్రీవియస్లీ ఇంతకుముందు ఒక 3 companiesలో వర్క్ చేశారు, ఆ 3 companies సంబంధించిన ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు, దానికి ప్రాపర్ వెరిఫికేషన్ జరుగుతుంది. వెరిఫికేషన్ జరిగిన తర్వాత ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ దెన్ దే విల్ లాక్ ఇట్ కైండ్ ఆఫ్ థింగ్. ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా ఫ్యూచర్లో వీటిని అప్డేట్ చేసుకోవాలనుకుంటే మీ ప్రొఫైల్ మీ యాక్సెస్ ఉంటుంది. బట్ వన్స్ యూ అప్డేట్ దోస్ డీటెయిల్స్ అగైన్ ఇట్ విల్ గో ఫర్ ఎ వెరిఫికేషన్ ప్రాసెస్ అండ్ ఫైనల్లీ ఇఫ్ దే ఎన్ష్యూర్ వాట్ ఎవర్ ద డేటా యూర్ ప్రొవైడింగ్ ఈస్ కరెక్ట్ అండ్ genuine, so then only they will keep it. Otherwise they will always raise some concerns, maybe from your company or NSR team, whoever. ఆ తర్వాత లెట్స్ సే ఒక 3 years తర్వాత మీరు ఈ కంపెనీలో వర్క్ చేశారు, నెక్స్ట్ ఇంకో కంపెనీకి వెళ్ళారు, అక్కడ వాళ్ళు మళ్ళీ అడుగుతారు. ఇన్ కేస్ ఆ కంపెనీకి కూడా ఎన్ఎస్ఆర్తో టైప్స్ ఉంటే కనుక వాళ్ళు అడుగుతారు, మీకు ఎన్ఎస్ఆర్ ప్రొఫైల్ ఉందా అంటే మీరు ఉంది అని చెప్తారు. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి ఉంది అని చెప్తే then they will take your details and they will you can authenticate them, like మీరు మీకు సంబంధించిన మీ ఎన్ఎస్ఆర్ ప్రొఫైల్ సంబంధించిన ఈ డేటాని మీరు ఎవరైనా యాక్సెస్ చేసుకునేలాగా అంటే మీరు ఆథరైజ్ చేయాలి, వాళ్ళకి ఆథరైజేషన్ మీరు ఇవ్వాలి. ఇస్తే కనుక వాళ్ళు చేస్తారు. అదర్వైజ్ వన్స్ యూ జాయిన్ దట్ కంపెనీ, సో మీరు ఏ కంపెనీలో జాయిన్ అవుతున్నారో వాళ్ళకి ఎన్ఎస్ఆర్తో టైఅప్ ఉంటే కనుక ఆటోమేటికలీ దే విల్ గెట్ యాక్సెస్ టు యువర్ ప్రొఫైల్ డేటా విచ్ ఇస్ స్టోర్డ్ ఇన్ ఎన్ఎస్ఆర్ డేటాబేస్. సో అప్పుడు వాళ్ళకి ఏంటంటే ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. మామూలుగా ఏమవుతుంది, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంటే ఎవరో థర్డ్ పార్టీకి ఇస్తారు. ప్రతిసారి మీరు ఒక కంపెనీలో జాయిన్ అయితే మీ ప్రీవియస్ కంపెనీస్, మీ ఎక్స్పీరియన్స్, మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ వీటన్నిటికీ బ్యాక్గ్రౌండ్ చెక్ జరుగుతూ ఉంటుంది అనమాట. మీరు ఎన్ని కంపెనీలు మారితే అన్ని కంపెనీలు జరుగుతూ ఉంటుంది. అదే కనుక మీరు జాయిన్ అవుతున్న ప్రతి కంపెనీ ఎన్ఎస్ఆర్తో టైఅప్ ఉండి మీకు కనుక ఎన్ఎస్ఆర్ ప్రొఫైల్ ఉంటే కనుక ఈ బీజీవీ అనేది ఇట్ బికమ్స్ అ కైండ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్.
సింప్లీ వాళ్ళు మీ ప్రొఫైల్ లాగిన్ అయి చూస్తారు, మీ డేటాకి యాక్సెస్ వస్తుంది, ఎన్ఎస్ఆర్ లాగిన్ అయి చూస్తారు, మీరు మీ రెజ్యూమ్లో మెన్షన్ చేసింది మీ ఎన్ఎస్ఆర్ ప్రొఫైల్లో ఉంది, రెండు మ్యాచ్ అయితే కనుక సో హాఫ్ ఆఫ్ ద జాబ్ ఈస్ డన్ ఫర్ దెమ్. సో ఇట్ క్రియేట్స్ అ మోర్ ట్రాన్స్పరెన్సీ టు ద ఎంప్లాయర్స్. సో ఎంప్లాయర్స్కి చాలా బెనిఫిట్ దీనివల్ల. ఈ విధంగా వాళ్ళు ఏంటంటే దీన్ని వాళ్ళకు కాన్సెప్ట్ చెప్పారనమాట, 1 person 1 profile అని. యూ కెనాట్ ఇప్పుడు జనరలీ మీరు ఏదైనా రెజ్యూమ్ అప్డేట్ చేయాలి, మార్చుకోవాలనుకుంటున్నారు ఫ్యూచర్లో, ఒక కంపెనీకి సంబంధించిన ఎక్స్పీరియన్స్ తీసేయాలనో లేకపోతే ఏదైనా కంపెనీకి సంబంధించిన ఎక్స్పీరియన్స్ మీరు ఏదైనా యాడ్ చేయాలనుకుంటే కనుక ఇఫ్ యూఆర్ రిజిస్టర్డ్ పర్సన్ ఇన్ దట్ ఎన్ఎస్ఆర్ దెన్ యూ కాంట్ డూ దట్ జస్ట్ లైక్ దట్. ఎందుకంటే మీరు ఎన్ఎస్ఆర్లో రిజిస్టర్ చేసిన డీటెయిల్స్ అవన్నీ అక్కడ స్టోర్ అయిపోయి ఉంటాయి. సో యూ కెనాట్ జస్ట్ లైక్ దట్ ట్వీక్ ఆర్ చేంజ్ యువర్ రెజ్యూమే డీటెయిల్స్. సో కాబట్టి మీరు ఎన్ఎస్ఆర్లో రిజిస్టర్ అయ్యేటప్పుడు ఇన్ కేసు మీరు కంపెనీ జాయిన్ అయిన జనరల్గా మీరు మామూలుగా మీ అంతటి మీరైనా వెళ్ళి పోర్టల్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎంప్లాయర్స్ అడుగుతారు జాయిన్ అయ్యేటప్పుడు రిజిస్టర్ చేసుకోమని. ద మూమెంట్ వెన్ యు ఆర్ ఎంటరింగ్ ఆల్ యువర్ కెరీర్ రిలేటెడ్ డీటెయిల్స్, ensure and be careful to enter all those details in a proper way. Like మీరు ప్రాపర్గా కరెక్ట్ డీటెయిల్స్ ఇచ్చి మీరు ఆ ప్రొఫైల్ మీరు క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు దీంట్లో ఏంటి ఎంప్లాయీకి బెనిఫిట్ ఏముంది, చూస్తే అంతా ఎంప్లాయర్కి బెనిఫిట్ కదా, ఇప్పుడు కైండ్ ఆఫ్ దే ఆర్ కైండ్ ఆఫ్ రెస్ట్రిక్టింగ్ అస్ టు మోడిఫై అవర్ ప్రొఫైల్ డేటా అని అనుకోవచ్చు. దీంట్లో మీరు ఇలా నెగిటివ్గా చూడడం కాకుండా కొంచెం పాజిటివ్ ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయి ఎంప్లాయీస్కి. ఏంటంటే ఇన్ కేసు నాకు తెలిసి 95% ఆఫ్ ద ఎంప్లాయీస్కి ఈ జనరల్గా ఈ ఐటీ ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళకి ఇట్లాంటి కాన్ఫ్లిక్ట్స్ ఏం పెద్దగా ఉండవు. ఎందుకంటే ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీ మారుతూ ఉంటారే కానీ 2 years 3 years ఒకసారి ఎవరో చాలా తక్కువ మందికి మాత్రమే ఈ రెజ్యూమే మార్చే అవసరం ఇలాంటిది ఏదో వస్తూ ఉంటుంది. ఒకవేళ గ్యాప్ ఉన్నా కానీ నేను ఇంతకుముందు ఒక వీడియోలో డిస్కస్ చేశాను, ఆ గ్యాప్ని కూడా మీరు ప్రాపర్గా మెన్షన్ చేయొచ్చు, ఎందుకు రీజన్ ఏంటని. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఎ ప్రాబ్లం. అడ్వాంటేజ్ ఏంటంటే ఎంప్లాయీకి ఇక్కడ మీరు తీసుకోవాల్సిన అడ్వాంటేజ్ ఏంటంటే మీకు కనుక జెన్యూన్ ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు పర్ఫెక్ట్గా మీ డీటెయిల్స్ అని ఎంటర్ చేస్తే కనుక మీ రెజ్యూమేలో మీరు క్లియర్గా మెన్షన్ చేయొచ్చు. మీరు జాబ్ సెర్చింగ్ చేసేటప్పుడు ఎన్ఎస్ఆర్ రిజిస్టర్డ్ ప్రొఫైల్ అని మీరు మెన్షన్ చేస్తే దే విల్ గివ్ మోర్ వెయిటేజ్ ఫర్ యువర్ ప్రొఫైల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ శాలరీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ background verification, because for them the BGV process will become much easier. రెండోది, మీరు ఎన్ఎస్ఆర్ ప్రొఫైల్ మీరు ఏదైనా కంపెనీలో జాయిన్ అవుతున్నారు, ఆ కంపెనీలో మీకు ఎన్ఎస్ఆర్ వాళ్ళు టైఅప్స్ లేవు, వాళ్ళు ఏదో బీజీవీ ఏదో చేస్తూ ఉన్నారు. ఆ బీజీవీ చేసినాడు బై మిస్టేక్ థర్డ్ పార్టీ వాడు మీరు ఇచ్చిన డీటెయిల్స్ కాకుండా వాడికి ఏదో వేరే డీటెయిల్స్ ఏదో బై మిస్టేక్ ఎక్కడి నుంచో వచ్చాయి, ఏదో నంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇంకేదైనా బై మిస్టేక్ వాళ్ళకి ఏదైనా వస్తే కనుక ఆ డీటెయిల్స్ వాళ్ళు సబ్మిట్ చేస్తారు. అప్పుడు వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు అడుగుతారు మిమ్మల్ని, ఏంటి మాకు థర్డ్ పార్టీ వెరిఫికేషన్ నుంచి డీటెయిల్స్ ఎలా వచ్చాయి కానీ మీరు మీ రెజ్యూమేలో ఇలా మెన్షన్ చేశారంటే, లేదు థర్డ్ పార్టీ వెరిఫికేషన్ వాళ్ళు సరిగ్గా చేయలేదు వెరిఫికేషన్, కావాలంటే నాది ఎన్ఎస్ఆర్ రిజిస్టర్డ్ ప్రొఫైల్ కావాలంటే చూపిస్తాను చూడండి అని మీరు చూపిస్తే కనుక సో బేసికలీ ఈ ఎన్ఎస్ఆర్ ఇలాంటి టైంలో మీకు హెల్ప్ అవుతుంది. ఇది కాకుండా ఎన్ఎస్ఆర్ ప్రొఫైల్ రిజిస్టర్డ్ ప్రొఫైల్ అయితే కనుక వాళ్ళకి మీ మీద కొంచెం బాగా ఎక్కువ నమ్మకం కలుగుతుంది. ఏంటంటే ఒక జెన్యూన్ క్యాండిడేట్, ఎలాంటి ఫేక్ ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటిది ఏమీ లేదు, ప్రొఫైల్ జెన్యూన్ ప్రొఫైల్ అని చెప్పి మీకు జాబ్ రావడానికి అవకాశం కానీ లేకపోతే మీకు ఎక్కువ శాలరీ రావడానికి అవకాశం కానీ ఉంటుంది. బట్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా బై డిఫాల్ట్ ఎవరంతటా వాళ్ళు రిజిస్టర్ చేసుకోరు. ఎందుకంటే నేనే 2007-2008 when I joined one organization, so they asked me to do this registration. I did that. ఆ కంపెనీలో అది మ్యాండేటరీగా చేయమన్నారు, చేశాను. సో ఆఫ్టర్ దట్ ఐ కెప్ట్ ఆన్ గెటింగ్ ద రెన్యువల్ ఈమెయిల్స్ టు మై పర్సనల్ ఈమెయిల్ ఐడి దట్ యూ హ్యావ్ టు రెన్యూ యువర్ NSR by paying 100 rupees or 150 rupees or whatever. I just ignored it. I didn't do that. So after that నేను ఒక 3-4 కంపెనీస్ చేంజ్ అయ్యాను, బట్ ఏ కంపెనీలో కూడా ఈ NSR అనేది మ్యాండేటరీగా అడగలేదు. ఒకవేళ అడిగితే కనుక దెన్ ఐ గో అండ్ అప్డేట్ ఆల్ దీస్ డీటెయిల్స్. దట్స్ నాట్ గోయింగ్ టు బి ఎ ప్రాబ్లమ్. బట్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్, నాకు తెలిసి చాలా కంపెనీస్లో ఈ NSR అడగట్లేదు. ఒకవేళ అడిగినా కానీ మీరు వరీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇట్ ఈస్ ఇన్ ఏ వే ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ ఓన్లీ. ఇట్ ఈస్ నాట్ దట్ ఇట్ ఈస్ ఆల్వేస్ బెనిఫిషియల్ ఫర్ ద ఆర్గనైజేషన్ బికాస్ ఇట్స్ మెయింటైనింగ్ a concept called one profile one person, and there are some positive aspects also to it. So but only thing what I say here is that మీరు మీ డీటెయిల్స్ అవి ఎంటర్ చేసేటప్పుడు కొంచెం ప్రాపర్గా కొంచెం కేర్ఫుల్గా డీటెయిల్స్ ఎంటర్ చేయండి. సో దట్ ఈస్ ఇట్. సో హ్యావింగ్ NSR registered profile is a kind of advantage and it gives more weightage to your resume. So this is it for now. I hope this video is helpful. So I'll meet you in another interesting video. So until then, see you. Bye for now.